ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సీఎస్గా పనిచేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఇవాళ పదవి విరమణ చేయగా ఆయన స్థానంలో నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాలకు చెందిన వేద పండితుల ఆశీస్సుల మధ్య ఆయన బాధ్యతల్ని స్వీకరించారు. నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టిన కె విజయానంద్కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి సాయి కుమార్, ఎంటి కృష్ణబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు సహా పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ 1993లో ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. విజయానంద్ ఆ తర్వాత వివిధ హోదాల్లో సేవలందించారు. 1996 వరకు రంపచోడవరం సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించారు. అనంతరం గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ 1998 నుంచి 2007 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, ఆ తర్వాత శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. అనంతర కాలంలో ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఎండీగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఆయన 2019 నుంచి 2021 వరకు అత్యంత కీలకమైన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఏపీలో బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ 2023 నుంచి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను రూపొందించి నోటిఫై చేయడంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. విజయానంద్ ఏ శాఖలో పనిచేసినా, ఏ బాధ్యత నిర్వహించినా నిబద్ధతతో నిజాయితీగా వ్యవహరిస్తారన్న పేరు తెచ్చుకున్నారు కె విజయానంద్. అదే ఆయనకు కలిసి వచ్చింది. సీఎస్ పోస్ట్ దక్కేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం ఇదే తొలిసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెకు చెందినవారు విజయానంద్.